హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తా కోడలు కాఫీ గొడవ. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. నేను మా పెరట్లో ఉన్న మునగ చెట్టు నుంచి మునక్కాయలు కోస్తుంటే పక్కింట్లో నుంచి కేకలు వినబడినవి. అవి ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య నిత్యం కొనసాగే మాటల యుద్ధమని గ్రహించాను. మరి ఇవాళ వాళ్ల మధ్య జరుగుతున్న ఆ యుద్ధానికి కారణం ఏమిటో అనుకుంటూ చెవులు రిక్కించాను. అది కేవలం ఒక కప్పు కాఫీకి సంబంధించిన గొడవ మాత్రమే. కానీ అది ఎందాకా వెళ్తుందో అన్న నా భయం. అమ్మాయి, నిన్ను కాఫీ ఇమ్మని గంట నుంచి అడుగుతున్నా. వరండాలో మంచం మీద దర్జాగా కూర్చొని కేకలేస్తుంది అత్త అనసూయమ్మ. లోపల నుంచి, నేను ఊరికే లేను, మీ అబ్బాయి షర్టు ఇస్త్రీ చేస్తున్నాను, మీరే వచ్చి కాఫీని కాస్త వేడి చేసుకుని పోసుకొని తాగండి, కోడలు కాంచన జవాబు. ఇదిగో, నేను కోడలిగా తెచ్చుకుంది ఇంటి పనులతో పాటు నాకు పనులు చేయటానికే పిల్ల, కాస్త స్వరం పెంచింది అత్త. నిజమే, కానీ మీకు చేయాలని నాకు లేదు, నా మొగుడికి మాత్రమే చేస్తానత్తగారు, వ్యంగ్యంగా అంది కోడలు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట! అదేంటే ఇలా అంటావు? పెళ్ళయ్యి 6 నెలలు కాలేదు, అప్పుడే నాతో ఎదురు తిరిగి మాట్లాడతావా? నా పనులు చేయనంటావా? అలా అయితే కుదరదమ్మా, మూట ముల్లి సర్దుకోవాల్సి వస్తుంది, కోడలి మీద కోపంతో రెచ్చిపోయింది అత్త. ఈ తతంగం మనకు రోజు ఉండేదేగా, అయినా మూటి ముల్లి సర్దుకోవాల్సింది నేనా లేక మీరా? మీరైతే ఏ ఆశ్రమానికో దారి చూసుకోవాల్సిందే. ఇదిగో, అత్త ఒక్కింటి కోడలే, నన్ను గుర్తు చేసుకోండి, కాస్త వాల్యూం పెంచింది కోడలు. ఏమిటే రెచ్చిపోతున్నావు? నేను లేశానంటేనా అంటూ పైకి లేచింది అత్త అనసూయమ్మ. ఏంటి, కొడతారా? అలాంటి ప్రయత్నం చేశారంటేనా నేను అంటూ గుమ్మం దగ్గరకు వచ్చి ఆగింది కోడలు. పెళ్ళాం తల్లి మధ్య జరుగుతున్న హీటెక్కిన ఆ వాదనలు పెరట్లో స్నానం చేస్తున్న కొడుకు సారథి విన్నాడు. వాళ్ళిద్దరి గొడవ తారాస్థాయిని అందుకోకముందే నోళ్లు మూయించాలనుకుని త్వరగా స్నానం చేసి టవల్తో ఒళ్ళు తుడుచుకుంటున్నాడు సారథి. అప్పటికే అనసూయమ్మకు కోపం తారాస్థాయిని అందుకుంది. ఇక చేసేది లేక, ఒరేయ్ సారథి అని పెద్దగా అరిచింది. వరండాలో నుంచి తుండు కట్టుకొని పరిగెత్తుకు వచ్చి, ఏంటి అమ్మా మీ గోల? ఉదయం పడక నుంచి లేస్తూనే ప్రారంభించారా? అత్తాకోడళ్ళ మాటల యుద్ధానికి అసలు నీకేం కావాలన్నా నన్ను అడగమన్నానా? కాఫీయేగా, తెస్తానుండు అంటూ వెళ్ళి కాఫీని వేడి చేసి తెచ్చి ఇచ్చాడు కొడుకు సారథి. అనసూయమ్మ తాగుతూ కోడలి వైపు చూసింది. కోడలు వెక్కిరించినట్టు కింది పెదాలను పళ్ళ కింద నొక్కి పెట్టి మూతిని 3 వంకర్లు తిప్పింది. అది చూసిన అనసూయమ్మ ఖాళీ గ్లాసు పక్కన పెట్టి అత్తగా ఆమె 6 వంకర్లు తిప్పి కోపంగానే చూసింది. అది గమనించిన సారథి, కాంచన ఇటురా అని పెళ్ళాన్ని పిలిచి అటు తిరిగి, అమ్మా ఇద్దరూ వినండి, ఈరోజు మీ ఇద్దరి గొడవలంటూ ఉండకూడదు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజు మీ మధ్య జరిగే ఈ మాటల యుద్ధానికి ఆపుకొని మంచిగా నడుచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే ఒకరికొకరు సర్దుకుపోవాలి, లేకుంటే నేను కోపంగా అన్నాడు సారథి. ఏం చేస్తావురా, ఏం చేస్తావు అంది కొడుకు పైకి దూసుకొస్తున్నట్టుగా అనసూయమ్మ. ఏం చేస్తానా, నేను ఆ వృద్ధుల ఆశ్రమానికి కాంచన్ని వాళ్ళింటికి పంపించేస్తా అంతే అన్నాడు. ఆహా, అంటే మమ్మల్ని పంపించేసి మీరొక్కడే ఇక్కడ కూర్చొని హాయిగా కులుకుదామనుకుంటున్నారా? మా తండ్రే, అలాగేం జరగనివ్వను సుమా, ఎగతాళిగా అంది భార్య కాంచన. అదేం కాదు, రోజు మీ ఇద్దరి గొడవల మధ్య నలిగి చావలేక ఏ సన్యాసుల్లోనో కలిసిపోవాలనుకుంటున్నాను, తెగేసి చెప్పాడు సారథి. షాక్ తింది భార్య కాంచన. సారథి అన్నంత పని చేస్తాడు, చేసేవాడే మరి, అందుకే వెంటనే, ఈ మాత్రానికేనండి, అయినా ఇది మా అత్తాకోడళ్ల మధ్య రోజు ఉండేదేగా, భయస్వరంతో కాస్త తగ్గించి గోముగా అంది. అవునరా అబ్బాయి, కాసేపు గొడవ పడ్డామా మళ్ళీ మేమే సర్దుకుపోతున్నాం గారా, అంతలోనే నీకెందుకు వచ్చిందిరా పిచ్చి ఆలోచన? అనసూయమ్మ కూడా ఆమె మాటలకు జోరు కళ్ళెం వేసింది. అదేం కుదరదమ్మా,
ఇది నా పరువుతో కూడిన విషయం. మీరిద్దరూ నిత్యం ఇలా పోట్లాడుకుంటూ ఉంటే చూసే ఇరుగు పొరుగు నన్ను భార్య తల్లిని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుడని తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. కనుక ఇకనైనా మీరిద్దరూ కిమ్మనకుండా ఉండాలి అంతే. నువ్వు పద, నాకు టిఫిన్ పెడదు గాని అంటూ భార్యను లోపలికి తోసుకు వెళ్తుంటే అనసూయమ్మ కూడా సారథి అన్నంత పని చేస్తాడన్న భయం పట్టుకుందో ఏమో మరి. మౌనంగా లేచి బరాబరా కిచెన్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి ఆఫీస్ బ్యాగులో పెట్టి దాన్ని టీపాయ్ మీద సర్ది మళ్ళీ వచ్చి వరండాలో కూర్చొని తనలో తానే ఏదో గునుక్కుంటుంది. ఆ ఇంట్లో జరుగుతున్న ఈ తతంగాన్నంతా చూసి నాకు నవ్వొచ్చింది. సహజంగా కొన్ని ఇళ్లల్లో కాదు, చాలా ఇళ్లల్లో ఇలా అత్తాకోడళ్ళ మధ్య ఎడాతెరిపి లేకుండా మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. రేపు నా కొడుక్కి పెళ్ళైతే నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందో ఏమో. బహుశా ఇందుకు కారణం అత్తాకోడళ్ళ మధ్య ఏర్పడే ఈగో ప్రాబ్లమే ఏమో అని మనసులో అనుకుంటూ వంట చేయటానికి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.